పాములు పగపడతాయని చాలా స్టోరీలు విన్నాం. పాము ఒక్కసారి పగపడితే వెంటాడి చంపుతుందంటూ కథలు చెప్తారు. ఇది నిజమో కాదో తెలియదు, కానీ తాజాగా పాములు ఒకే వ్యక్తిని టార్గెట్ చేసుకున్నట్లున్నాయి. 35 రోజుల్లో ఏకంగా 6 సార్లు ఆ వ్యక్తి పాము కాటికి గురయ్యాడు. అయితే అన్నిసార్లు ప్రాణాలతో బయటపడి అజేయుడిగా నిలిచాడు. ఉత్తరప్రదేశ్కు చెందిన ఈ యువకుడి స్టోరీ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 35 రోజుల వ్యవధిలో 6 సార్లు పాము కాటుకు గురైన ఓ యువకుడు ప్రతిసారి ప్రాణాలతో బయటపడ్డాడు. స్థానికులతో మృత్యుంజయుడు అనిపించుకుంటున్నాడు. ఉత్తరప్రదేశ్లోని ఫతేపూర్ జిల్లాకు చెందిన వికాస్ దూబేకు 24 ఏళ్లు. ఈ యువకుడు జూన్ 2వ తేదీన తన ఇంట్లో రాత్రి మంచంపై పడుకున్నాడు. ఉదయం అవ్వగా లేచేందుకు ప్రయత్నించాడు. అప్పటికే అక్కడున్న పాము వికాస్ను కాటేసింది. ఈ విషయం వికాస్ తన కుటుంబ సభ్యులకు చెప్పాడు. దాంతో వారు అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. చికిత్స తర్వాత కోలుకొని అతను డిశ్చార్జ్ అయ్యాడు. ఇది మొదలు ఆ తర్వాత వరుసగా పాము కాటికి గురవుతూ వచ్చాడు. జూలై 6 నాటికి ఏకంగా 6 సార్లు పాము కాటుకు గురయ్యాడు. ఇంట్లోకి పాములు అలవాటుగా వస్తున్నాయని అంతా అనుమానించారు. ఈ క్రమంలో యువకుడిని ఇల్లు విడిచి మరో చోటికి వెళ్లాలని చెప్పారు. దాంతో ఓ బంధువు ఇంటికి వెళ్లి ఉన్నాడు. ఆ తర్వాత ఇటీవలే తల్లిదండ్రులు వికాస్ను మళ్లీ ఇంటికి తీసుకొచ్చారు. తిరిగి వచ్చిన వికాస్ను పాము జూలై 6న మరోసారి కాటువేసింది. ఈసారి వికాస్ పరిస్థితి విషమించింది. తన కుమారుణ్ణి చూసి ఆందోళన చెందిన తల్లిదండ్రులు అతన్ని ఆసుపత్రికి తరలించారు. వైద్యుల కృషి, తల్లిదండ్రుల అదృష్టంతో అతను బతికి బయటపడ్డాడు. ఈ ఉదంతంపై స్థానిక మీడియాతో మాట్లాడిన వికాస్ పాములు శని, ఆదివారాల్లోనే కాటేస్తున్నాయని తెలిపాడు. అంతేకాకుండా పాము కాటుకు ముందో ప్రతిసారి మనసు ఏదో కీడు శంకించి అశాంతికి లోనవుతుందని చెప్పుకొచ్చాడు. అతన్ని మాత్రమే పాములు ఎందుకు టార్గెట్ చేశాయో తెలియక తల్లిదండ్రులు, బంధువులు తలలు పీక్కుంటున్నారు. డేంజర్లో ఉన్న కొడుకును చూసి ఆందోళన చెందుతున్నారు.